నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 32వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయ మవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. తాత్పర్యం: మనము తెలుసుకోవాలనుకుంటున్న బ్రహ్మ ఎలాంటి వాడంటే ఆ బ్రహ్మతత్వానికి మొదలు లేదు, ఆఖరు లేదు. సత్వరజస్తమో గుణములు లేవు. అవ్యయుడు అంటే నాశము లేనివాడు. ఈ బ్రహ్మతత్వము మన లోపల ఉంది, బయట ఉంది. మన లోపల ఉన్న బ్రహ్మ ఏమీ చేయడు. మనము చేసే కర్మలను కేవలం సాక్షిగా చూస్తుంటాడు. ఆ కర్మలు కానీ ఆ కర్మ ఫలములు కానీ ఆ బ్రహ్మ కంటవు. ఈ పరమాణు స్వరూపుడు అయిన పరమాత్మ అంటే క్షేత్రజ్ఞునకు ఆది లేదు, అంతము లేదు. ఆయనకు ఈ క్షేత్రములో ఉన్న ఏ గుణములు అంటవు. ఆ క్షేత్రజ్ఞుడు నిరంతరము ఈ క్షేత్రములో ఉన్న క్షేత్రము యొక్క గుణములు, వాసనలు ఆయనకంటవు. శరీరస్థోపి అంటే పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అందరి శరీరంలో ఉన్నాడు. ఎక్కడో దూరంగా లేడు. మనం లోపల ఉన్న పరమాత్మను వదిలి ఆయన కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. అందుకే దేహమే ఒక దేవాలయం అని అంటారు. ఆ దేహంలో ఉన్న ఆత్మస్వరూపమే దేవుడు. ఆ దేవుడు ఏమీ చేయడు. మనం ఏమి చేసినా చూస్తూ ఉంటాడు. మనము చేసే కర్మలు, దాని ఫలములు ఏవి ఆయనకు అంటుకోవు. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.